హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ టొవినో థామస్ గారి కల్కి. 2019లో మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు ఓటీటీలో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే హీరో అండ్ విలన్ మధ్య జరిగే కొన్ని ఈగో క్లాషెస్ సీన్స్ బాగున్నాయి. అంతేగాని మిగతా మూవీ మొత్తం నాకు అంతేమనిపించలేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే నంజన్కోట అనే విలేజ్లో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేసుకొని ఆ ఊర్లో ఉన్న ప్రజల్ని పంపిస్తారు. సో ఈ నంజన్కోటకి ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏం జరిగింది అండ్ ఆ ప్రజలని మళ్ళీ నంజన్కోటకి తీసుకొచ్చాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మనకు టోటల్గా 2 hours 21 minutes రన్ టైంతో ఉంటుంది. అండ్ వీడియోలో ముందుగా చెప్పినట్టు హీరో అండ్ విలన్ మధ్య ఈగో క్లాషెస్ వల్ల వచ్చే సీన్స్ అయితే బాగుంటాయి. మిగతా మూవీ మొత్తం స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్తుంది. యాక్చువల్గా మూవీ స్టార్టింగే కొంచెం అన్ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ హీరో ఎంట్రీ తర్వాత కొంచెం బాగానే వెళ్ళింది, కానీ దాని తర్వాత సీన్స్ అన్నీ స్లోగా వెళ్తూ ఉంటాయి అండ్ మూవీని అన్వాంటెడ్ సీన్స్తో కావాలనే స్ట్రెచ్ చేసినట్టుగా అనిపించింది. హీరో ఎంట్రీ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు అన్వాంటెడ్ సీన్స్ పెట్టి సాగదీస్తారు అండ్ మూవీలో కామెడీ కూడా ట్రై చేశారు, కానీ అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. అసలు మూవీలో మెయిన్గా స్టోరీ కొంచెమైనా రన్ అయిందంటే అది ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకే. అండ్ ఈ మూవీలో నాకు హీరో క్యారెక్టరైజేషన్ అండ్ యాటిట్యూడ్ అయితే బాగా చూపించారనిపించింది. బట్ స్టోరీ కూడా అలాగే మంచిగా రాసుకొని ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తే టొవినో థామస్ గారిది స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, బట్ మూవీ చూస్తున్న కొద్దీ అలవాటు అయిపోతుంది. కానీ మన సంయుక్త మీనన్ గారిది అయితే అస్సలు సూట్ కాలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, టొవినో థామస్ గారు ఎస్ఐగా బాగా యాక్ట్ చేశారు. తనకున్న ఈగో, అగ్రెసివ్నెస్ అండ్ యాటిట్యూడ్ని మంచిగా చూపెట్టారు. అండ్ సంయుక్త మీనన్ గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంది, కానీ మూవీలో ఈ క్యారెక్టర్ లేకపోయినా కానీ అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ శివజిత్ గారు కూడా ఆయనకి ఇచ్చిన రోల్లో ఆయన బాగానే చేశారు. రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. అండ్ మ్యూజిక్ బై జేక్స్ బెజాయ్. ఈ మూవీలో సాంగ్స్ నాకు అంతగా ఏమనిపించలేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఓవరాల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏమీ లేదు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 2.3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.